నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం పీఎం కిసాన్ నిధుల విడుదల రైతులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ తెలంగాణ పోలీసులతో కర్నూలు ఎమ్మెల్యే భేటీ అంబులెన్స్లను అడ్డుకోవడంపై చర్చ వరంగల్ ఎంజీఎం కరీంనగర్ సివిల్ హాస్పిటల్ సందర్శించిన బండి సంజయ్ ప్రజల ప్రాణాలతో సీఎం కేసీఆర్ చెలగాటమాడుతున్నారని ఆగ్రహం బోధన్లో లాక్డౌన్ పరిశీలించిన సిపి కార్తికేయ మిశ్రా కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి నల్గొండలో ఓ శివాలయంలో కరోనాతో పూజారి మృతి అంత్యక్రియలు నిర్వహించిన ఎమ్మెల్యే పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా అర్హులైన రైతులందరి ఖాతాల్లోకి ప్రధాని నరేంద్ర మోదీ నగదు జమ చేశారు. దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మంది లబ్ధిదారులకు 2000 చొప్పున మొత్తం 1900 కోట్ల డబ్బును ఆయన డిపాజిట్ చేశారు. 8వ విడత ఆర్థిక సాయాన్ని ప్రధాని విడుదల చేసిన సందర్భంగా రాష్ట్రంలో రైతులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీంతో భాగంగా అనంతపురం జిల్లా మహిళా రైతులతో వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో దేశానికి అనంతపురం ఆదర్శంగా నిలిచిందని ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని కోరారు. हर संभव प्रयास करना है। जब आपकी उन्नति होगी तो पूरे राष्ट्र की उन्नति पाएगा। सिर्फ आत्मनिर्भर किसान ही आत्मनिर्भर भारत की नींव डाल सकते हैं। एक बार फिर से करोड़ों किसान परिवारों पीएम किसान सम्मान निधि के लिए मैं आपको बहुत बहुत बधाई देता हूं। पीएम किसान योजना के अंतर्गत प्रत्येक बुजुर्गधारी किसान परिवार को हर 4 महीने पर 2000 रुपए की सम्मान निधि सीधे उसके बैंक में जमा की जाती है। इस योजना का उद्देश्य किसानों की खेती संबंधी जरूरतों को पूरा करना और किसानों की आय में वृद्धि करना है। మేము అన్నిటికీ సంతోషంగా తెలుసుకుంటున్నాము. మంచిగా వస్తున్నాయి మాకు. पीएम किसान एक फायदे की योजना है. इस योजना के बाद साहूकार से कोई कर्ज नहीं लेना पड़ रहा. प्रधानमंत्री किसान निधि योजना से जो मेरे को 6000 रुपये साल लागे मिलते हैं उससे मैं बहुत खुश हूँ. మాకు ఇప్పుడు కూడా पीएम किसान వల్ల మా కష్టాలకు అప్పులు లేవు. मैंने 6000 मिला. ये बहुत खुशी का काम है. आज देश में ये कारवां बढ़ता हुआ पीएम किसान के 10 करोड़ से ज्यादा लाभार्थियों तक पहुंच गया है और अब तक 1,15,000 करोड़ रुपए की सम्मान निधि सीधे किसानों के खातों में जमा हो चुकी है. पीएम किसान विश्व की सबसे बड़ी डायरेक्ट कैश ट्रांसफर योजना है. योजना में 100% खर्च का वहन भारत सरकार द्वारा किया जाता है. लाभार्थी किसानों की पहचान की जिम्मेदारी राज्य सरकारों की है. इस काम को तेज, आसान और पारदर्शी बनाने के लिए भारत सरकार द्वारा एक पोर्टल www.pmkisan.gov.in का संचालन किया जा रहा है. इस सुविधा के कारण लाखों किसानों के बैंक खाते में सम्मान निधि पहुंच जाती है. किसानों की शंकाओं और शिकायतों के तुरंत और प्रभावी समाधान के लिए भारत सरकार ने एक हेल्पलाइन सेवा शुरू की है. हेल्पलाइन नंबर है 155261. ये सेवा ఇక తెలంగాణ పరిధిలోని పుల్లూరు టోల్గేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఏపీ వాసులు ఆందోళనకు దిగారు. ఏపీ నుంచి అంబులెన్స్లను అనుమతించిన నేపథ్యంలో తెలంగాణ వాహనాలను ఏపీ వైపు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పుల్లూరు చెక్పోస్ట్ వద్ద పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తోపులాట జరిగింది. తెలంగాణలోకి తమను రానివ్వనప్పుడు ఏపీలోకి ఎలా వస్తారని బీజేపీ నేతలు నిలదీశారు. ఏపీ భూభాగంలోకి వెళ్లి ఆందోళన చేసుకోవాలని తెలంగాణ పోలీసులు వారికి సూచించారు. తెలంగాణ వైపు రాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ సంఘటనా స్థలానికి వచ్చి తెలంగాణ పోలీసులతో చర్చించి అంబులెన్స్లను బోర్డర్ దాటించే చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు చేసి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతున్నా. హలో హలో ఎట్లా మా అంబులెన్స్ తీసుకోవాలి కొంచెము మీరు ఇన్ఛార్జ్ ఆఫీసర్ గుడ్ మార్నింగ్ అన్న, నేను కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ కొంతమంది అంబులెన్సెస్ కి ఆపుతున్నారు బార్డర్ దగ్గర. అంటే ఏం ప్రోటోకాల్ మీరు ఇప్పుడు చాలా మటుకు అక్కడ హాస్పిటల్లో మాట్లాడుకున్న తర్వాత బెడ్ ఉన్న తర్వాతనే వస్తున్నారు వాళ్ళు ఇక్కడికి కానీ వాళ్ళకి ఈ పాస్ చేయడం ప్రాసెస్ రావడం లేదో లేదంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పుడు ఒకవేళ మీకు ఒకవేళ హాస్పిటల్ది లెటర్ ఉంటే సెక్రటరీ ఉన్నారు సార్, ఆయన చూస్తున్నారు ఈ ఇష్యూ. ఎందుకంటే మార్నింగ్ మన బుగ్గల సార్ కూడా మాట్లాడారు ఫైనాన్స్ మినిస్టర్. ఇష్యూ ఏంటంటే ఇప్పుడు అది గవర్నమెంట్ లెవెల్ డిసిజన్ సార్. అది ఓకే డిసిజన్ లో జీవో ఇచ్చారు కాబట్టి ఆ పాస్ ఉంటేనే ఎంటర్ చేయాలి సార్. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో హాస్పిటల్ ఎక్కడ కూడా బెడ్స్ లేవు సార్. హైదరాబాద్ లో ఎక్కడ బెడ్స్ లేవు, ఎక్కడ బెడ్స్ లేవు. మన పేషెంట్లు 500 మంది పేషెంట్లు సార్ మొత్తం సెట్ చేస్తే అక్కడ 500 మంది రోడ్ల మీద తిరిగి ఒక 32 మెంబర్స్ చనిపోయారు. ఎందుకు అంబులెన్స్ లో చనిపోయిన డెడ్ బాడీ కూడా కొంతమంది వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఓకే అది చాలా ఎంత న్యూసెన్స్ అవుతుందంటే ఇక్కడ అది అన్ఫేర్. సరే ఓకే మీరు సరే మేము కూడా చెప్తాము. ఇక ప్రజల ప్రాణాలతో సీఎం కేసీఆర్ చెలగాట్ల మాట్లాడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన వరంగల్, కరీంనగర్ హాస్పిటల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ వరంగల్ ఎంజీఎం, కరీంనగర్ సివిల్ హాస్పిటల్స్ ఏది చూసినా బాధ కలుగుతోందన్నారు. కోవిడ్ వార్డులు సాధారణ వార్డుల కంటే అధ్వానంగా ఉన్నాయన్నారు. సిబ్బంది కొరత వేధిస్తుందని డాక్టర్ శోభారాణి, 4 ల్యాబ్ టెక్నీషియన్లు మృతి చెందినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులతో సిబ్బందిపై పనిభారం పడుతుందన్నారు. వైద్య సిబ్బంది, పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్లు, పోలీసుల సెక్యూరిటీ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నారు. మానవతా ఉద్దేశంతో సేవలు అందించే వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. మేము రాజకీయ కోణంలో విమర్శించడం లేదని అన్ని విధాలా సహకరిస్తున్నామన్నారు. సీరియల్ నెంబర్, ఇది సీరియల్ నెంబర్, ఇది డేట్. అంటే 12వ తారీఖు వచ్చిన దాంట్లో ఇది సీరియల్ నెంబర్. సో ఏం చేస్తామంటే ఇక కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని, ప్రజల ఇంట్లో నుంచి బయటకు రావద్దని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్తికేయ మిశ్రా అన్నారు. బోధన్ పట్టణంలో ఆయన లాక్డౌన్ అమలును పరిశీలించారు. పట్టణ కేంద్రంలో లాక్డౌన్ సంపూర్ణంగా అమలు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 2వ దశ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. బోధన్ డివిజన్ పరిధిలో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎవ్వరూ కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. లాక్డౌన్ 3rd డే. సో లాక్డౌన్ పరిస్థితి ఎలా ఉంది దానికి చూడడానికి వచ్చాను, మానిటరింగ్కి వచ్చాను. సో బాగానే ఉంది. లాక్డౌన్ ఈజ్ ఇన్
స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్. పబ్లిక్ మూవ్మెంట్ కూడా చాలా ఆల్మోస్ట్ నిల్లే ఉన్నది, ఎక్సెప్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్, పర్మిటెడ్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ అండ్ యాక్టివిటీస్ లేకుండా మిగతా పబ్లిక్ మూవ్మెంట్ లేదు. సో థ్యాంక్స్ టు పబ్లిక్ ఆఫ్ బోధన్, చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా అందరికీ ईद पंడుగ शुभाकांक्षलु. सभी लोगों को ईद का बहुत बहुत मुबारक, बोधन के सभी लोगों को. అండ్ బోధన్ ఏసీపీ గారు, బోధన్ ఇన్స్పెక్టర్, రూరల్ ఇన్స్పెక్టర్ అంతా టీం అంతా చాలా బాగా పనిచేస్తున్నారు. సో కంగ్రాచ్యులేషన్. అట్లాగే ఇంకా నెక్స్ట్ 7 days కూడా యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ గట్టిగా లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తాము. ఒకటి షాప్ కీపర్స్కి నా రిక్వెస్ట్ ఏమంటే ఎగ్జాక్ట్ టైంలో షాప్ క్లోజ్ చేయండి. దాంట్లో ఫిక్స్ టైమింగ్స్ ఉన్నాయి 6 to 10 AM వరకు. సో 10 AM షార్ప్ షాప్ క్లోజ్ చేయండి. అండ్ బోధన్ రూరల్ సర్కిల్లో కూడా ఏ పోలీస్ స్టేషన్, ఏ మండలంలో ఎలా ఉంది పరిస్థితి అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో లాక్డౌన్ ఈజ్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ టు బోధన్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ టు ద పీపుల్ ఆఫ్ బోధన్. సార్ బార్డర్ అయితే మనకి 4 చెక్ పోస్ట్ నడుస్తున్నాయి మహారాష్ట్ర బార్డర్లో. మహారాష్ట్రలో కూడా లాక్డౌన్ ఉంది కాబట్టి పెద్దగా మూవ్మెంట్ అయితే ఏం లేదు, కానీ బార్డర్లో మూవ్మెంట్ అది మనం చెక్ చేస్తున్నాం. మాతో పాటు మెయిన్లీ ఇక నల్గొండ పాత బస్తీలో ఒంటి స్తంభం దగ్గర శివాలయంలో ఓ పూజారి మృతి చెందారు. అయితే కుటుంబం మొత్తం 4 కోవిడ్ బారిన పడగా అంతిమ సంస్కారం నిర్వహించడానికి బంధువులు, స్థానికులు ఎవరు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. సమాచారం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ శ్రీనివాస్ విషయాన్ని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తాను స్వయంగా ముందుండి అంత్యక్రియలు నిర్వహించారు. వారి ఇంటికి వెళ్లి కరోనాతో బాధపడుతున్న వారికి ధైర్యం చెప్పారు. ఇక కరోనా మహమ్మారిని తరిమికొట్టే యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ షాషా ప్రజలను కోరారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ ఆయన తన నివాసంలో వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రజలు భయాందోళనలకు గురి ప్రాణాలు వదులుతున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే కోవిడ్ వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. సంబరాలు, ఆడంబరాలు లేకుండా ఇళ్లలోనే ఈద్ను జరుపుకోవాలని, ఈద్ నమాజును పూర్తి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ప్రభుత్వ ఆదేశాలు, నియమ నిబంధనలను పాటిస్తూ దాదాపు ముస్లిం సోదరులంతా తమ ఇళ్లలోనే ఈద్ నమాజ్ను పూర్తి చేసుకున్నారు. ఈద్ నమాజ్ల అనంతరం దేవుడా, యా అల్లా, నా దేశాన్ని, మన ప్రజల్ని కరోనా మహమ్మారి నుంచి రక్షించు అంటూ దువా చేస్తూ ప్రార్థనలు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే వేలాది ప్రాణాలు గాల్లో కలిశాయి. లక్షలాది మంది కరోనా వైరస్తో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ పోరాటం చేస్తున్నారు. అందుకే మిత్రులారా, దయచేసి కరోనా మహమ్మారిని తరిమికొట్టే యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి. ప్రభుత్వ నిబంధనలు పాటించండి. శానిటైజర్, మాస్కులు విధిగా వినియోగించండి. భౌతిక దూరాన్ని పాటించండి. మన దేశాన్ని, మనల్ని మనమే రక్షించుకోవాలి. దయచేసి మరోసారి చేతులెత్తి మీకు దండం పెట్టి చెప్తున్నాను, కరోనా మహమ్మారిని జయించేందుకు మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సెకండ్ వేవ్లోనే ఇంత భయంకర పరిస్థితులు ఉంటే థర్డ్ వేవ్ అంటున్నారు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మరోసారి అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఇక తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలంలో రంజాన్ వేడుకలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిరాడంబరంగా జరుపుకున్నారు. కోటనందూరులో గల మసీదులో మత గురువు నౌషాద్ ఆలం మాట్లాడుతూ కరోనా వైరస్ తొలగిపోయి ప్రజలందరినీ సురక్షితంగా రక్షించాలని అల్లాను ప్రార్థించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నామని అన్నారు. అనంతరం పేద ముస్లిం ప్రజలకు ఇఫ్తార్ విందు, వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రెసిడెంట్ ఎండి ఆదం ఖాన్, సెక్రటరీ ఎస్కే మీరా, కోశాధికారి పఠాన్ నాగూర్ పాల్గొన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహాత్మా బసవేశ్వర 888వ జయంతి వేడుకలు వీరశైవ లింగాయత్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముస్తపురే అశోక్ మాట్లాడుతూ 8 శతాబ్దాల క్రితమే పార్లమెంటరీ వ్యవస్థను ప్రారంభించిన దర్శనికుడు మహాత్మా బసవేశ్వరుడని, ఆ సమయంలో బడుగు బలహీన అణగారిన వర్గాల కొరకు రిజర్వేషన్లు ప్రారంభించారని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, లింగబలిజ సంఘం జిల్లా అధ్యక్షులు వెండి భద్రేశ్వరరావు, జెడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో మహాత్మా బసవేశ్వర జయంతి ఇక్కడ మహాత్మా బసవేశ్వర స్టాచ్యూ దగ్గర జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి నిజంగా ప్రపంచాన్ని, ఈ దేశాన్ని ఒక పార్లమెంటరీ వ్యవస్థ ఏ విధంగా ఉందో అని చాటి చెప్పినటువంటి మహనీయుడు బసవేశ్వరుడు. మరి ఆ రోజులలో 888 సంవత్సరాల క్రితము పార్లమెంట్ను స్థాపించి మరి ఆ రోజు రిజర్వేషన్ కల్పించినటువంటి మహాత్మా బసవేశ్వరునికి ఈరోజు మహాత్మా బసవేశ్వర జయంతి మేము జరుపుకోవడం మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బసవేశ్వర జయంతిని అధికారికంగా చేపట్టడం, మరి ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళినా బసవేశ్వరుని గురించి పొగడడం నిజంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామ్యాన్ని చెప్పినటువంటి వ్యక్తి బసవేశ్వరుడని ఎన్నో సందర్భాలలో ప్రధానమంత్రి చెప్పడం, మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా బసవ జయంతికి వచ్చి ఇక కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. లాక్డౌన్ ను పరిశీలించారు. ప్రజల సడలింపు సమయంలోనే బయటకు వచ్చి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించరాదని ఆయన స్థానికులకు అవగాహన కల్పించారు. నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచించారు. ప్రతి గ్రామంలో నిరంతరం పర్యటిస్తూ లాక్డౌన్ పటిష్టంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతిరోజు ప్రజలు 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ను లేనప్పుడు ప్రజలు వచ్చి తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ 10 గంటల తర్వాత ఎవరైనా కానీ బయట తిరిగినట్లయితే ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిందని చెప్పేసి వారిపైన కేసులు నమోదు చేయబడతాయి. అది కూడా 6 గంటల నుంచి 10 గంటల వరకు వారు ఏదైనా సామాను తీసుకున్నట్లయితే దాన్ని తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. అదేవిధంగా భౌతిక దూరాన్ని పాటించాలి. షాప్ యజమానులు అదేవిధంగా కిరాణా షాపులు కానీ చికెన్ సెంటర్లు లేదంటే ఫర్టిలైజర్స్ ఇలాంటి సంబంధించిన షాపులకు సంబంధించిన యజమానులు కూడా వారిపైన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరిని మాస్క్ పెట్టుకునే విధంగా ప్రోత్సహించాలి. ఇక శ్రీకాకుళం జిల్లా పాత్రుని వలస కేంద్రంలో 817 మంది కోవిడ్ బాధితులు ఉండడంతో వాళ్ళందరికీ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు యోగా నిపుణులు డాక్టర్ చిలుక లక్ష్మీకాంత్ నేతృత్వంలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా తాజాగా వినోద కార్యక్రమాలు ప్రారంభించారు. జిల్లా జానపద కళారూపాలు బుర్రకథ కార్యక్రమంతో దీన్ని ప్రారంభించారు. కోవిడ్ కేర్ కేంద్రంలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ చక్కటి పర్యవేక్షణ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మంచి వైద్య సేవలు, తాగునీరు, పారిశుద్ధ్యం కల్పిస్తూ మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. దీంతో పాటుగా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వలన మానసిక వినోదం పొంది ధైర్యం పొందుతున్నారు. వినోద కార్యక్రమాలుగా నిర్వహిస్తున్న కళజత కార్యక్రమంలో చారిత్రక అంశాలతో పాటు సామాజిక, సాంస్కృతిక అంశాలను ప్రస్తావిస్తూ కళా బృందాలు చక్కగా వివరిస్తున్నారు. ఇక జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ తాలూకా ఐజా పట్టణ వాసులు బసవేశ్వర 880 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి పరిమిత సంఖ్యలో పాల్గొని స్వామి బసవేశ్వర జయంతిని జరుపుకున్నారు. బసవేశ్వరుడు ధర్మ పరిరక్షణ కోసం అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన మహానీయుడని ఈ సందర్భంగా పలువురు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. బంధుమిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు శ్రీ 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 మహాత్మా బసవేశ్వర గారి జయంతి సందర్భంగా మరి మహాత్మా బసవేశ్వర గారు 11వ శతాబ్దానికి చెందినటువంటి అభ్యుదయవాది. ఆయన ఆనాడే కుల మతాలను వ్యతిరేకిస్తూ వర్ణ విభేదాలను వ్యతిరేకించినటువంటి వ్యక్తి. అన్ని విషయాలలోనూ స్త్రీ పురుషులు సమానమని చెప్పినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా మానవ శరీరమే దేవాలయంగా భావించి లింగాయత్ ధర్మాన్ని స్థాపించి వీరశైవ మతాన్ని దశ దిశలా వ్యాప్తి చేసినటువంటి మహనీయుడు అభ్యుదయవాది మన మహాత్మా బసవేశ్వర్. మరి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనాడు ఐజా పట్టణంలో వేడుకలు నిర్వహించడం జరిగినది. మరి కావున వీరశైవ సందర్భంగా మా ఐజా మండలంలో బసవ జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగినది. కావున ఇరు రాష్ట్రాలకి బసవ. ఇక నిజామాబాద్ జిల్లా బోధనలో 6 కాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడాన్ని ఖండిస్తూ వారు మీడియా ద్వారా తమ ఆగ్రహాన్ని వెళ్లబుచ్చుకున్నారు. అధికారులు ఎవరూ రైతులను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. సంచికి 5 రూపాయలు బత్త ఇయ్యాలా, మళ్ళా రైస్ మిల్ కాడికి పోతే ఒక్క క్వింటాల్కు 3 కిలోలు 4 కిలోలు కట్ చేస్తున్నారు. అక్కడ మా రైతులకు ఏం మిగులుతుంది అన్న? సార్ మీరు ఈ విషయం మీద కఠినంగా ఎంఆర్ఓ గారిని డిప్యూటీ కలెక్టర్ కానీ వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలని మీ అందరికీ మీకు దండం చేసి కూడా వెంటనే ఈ దగ్గరికి మా రైతుల దగ్గరికి వచ్చి అభంగపట్నం, మాది అభంగపట్నం గ్రామం, నైపేట్ మండల్, నిజామాబాద్ జిల్లా. మండల్ అధికారుల పడితే ఎంఆర్ఓ కాడికి పడితే మన కలెక్టర్ దాకా మొత్తం రైతులను పట్టించుకునే నాదుడే లేదు. రైతులను పట్టించుకునే నాదుడు లేకనే ఇష్టమున్న సొసైటీ కానీ ఈ ఐకేపీ కానీ వాళ్ళు ఇష్టారాజ్యంతో 10 రూపాయలు ఇవ్వమంటే 10 రూపాయలు తీసుకుంటున్నారు, 5 రూపాయలు ఇవ్వమంటే 5 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళ కమిషన్ వాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు.
రైతులకు మీద మేము మోసపోతున్నాము. సంచికి ఒక సంచికి 5 రూపాయలు డ్రైవర్కి ఇవ్వాలా, మళ్ళా ఒక క్వింటాల్కు రైస్ మిల్కు 3 కిలోలు తరిగి ఇవ్వాలి. అక్కడ మేము మొత్తం రైతులం ఎంత లాస్ అవుతున్నామో మీ అధికారులు అందరు కలిసి దీన్ని కఠినంగా చర్య తీసుకొని మా రైతులకు న్యాయం చేయాలని ఖండిస్తున్నాము. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఎంత న్యాయం చేస్తే అంత మంచిగా ఉంటుంది. లేకుంటే రాబోయే ఎలక్షన్లల్లో ఈ టీఆర్ఎస్ అనేది ఈ పత్తా లేకుండా వెళ్ళిపోతుంది. ఇది మాత్రం గ్యారెంటీ చెప్తున్నాము. ఇది ఒక రైతుల ఒక ఆవేదన. మేము రైతుల ఆవేదన ఎంత ఉన్నదంటే అంత. మేము పండించే 6 నెలల కష్టము ఒక్క రోజులలో దోసుగా తింటున్నాం దొంగల మేరంగా. ఒక రైస్ మిల్ కానీ, ఒక మండల్ కానీ, ఒక మన కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి వారితే కానీ మొత్తం కన్సల్ట్ అయ్యి మా రైతులను మోసం చేస్తున్నారు. మా రైతులకు మోసం చేయకుండా దయచేసి ఈ విషయాన్ని వెంటనే స్పందించి రైస్ మిల్లల్లో మా 3 కిలోల తరుగు కానీ 2 కిలోల తరుగు కానీ వెంటనే కట్ చేయాలి. కలెక్టర్ గారికి చెప్తున్నాము. కలెక్టర్ గారు కూడా కలెక్టర్ దారి మీదే ఇంటిమేషన్ తీసుకోవాలి దీని మీద. కలెక్టర్ సార్ మీకు దయచేసి దండం చేసి చెప్తున్నాము. జోకి వారం రోజులు అవుతున్నాయి, వాన పడుతున్నది, కింద వర్షముకు సంచులు నానిపోతున్నాయి. మేము రోజు బారదాన్లు కప్పాలా, అడ్లు ఎండ పోయాలా, అడ్లు తీయాలా, బారదాన్ని కిరాయి కట్టుకోవాలి. అక్కడ పట్టలకి మన కలెక్టర్ గారికి తెలియజేయడం ఏమనగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పీఎం కిసాన్ నిధుల విడుదల, రైతులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్. తెలంగాణ పోలీసులతో కర్నూలు ఎమ్మెల్యే భేటీ, అంబులెన్స్లను అడ్డుకోవడంపై చర్చ. వరంగల్ ఎంజీఎం కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ను సందర్శించిన బండి సంజయ్, ప్రజల ప్రాణాలతో సీఎం కేసీఆర్ చెలగాటమాడుతున్నారని ఆగ్రహం. బోధన్లో లాక్డౌన్ పరిశీలించిన సిపి కార్తికేయ మిశ్రా, కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి. నల్గొండలో ఓ శివాలయంలో కరోనాతో పూజారి మృతి, అంత్యక్రియలు నిర్వహించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హిత.